రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. వేరే వాళ్ళ ఇంట్లో చదువుకుంటున్నాము. పాండ్రి కింద చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది. మరి పని గట్ట తొందర చేసుకుంటే మాకు కొంచెం పిల్లలకి కొంచెం ఇదిగా ఉంటుంది. మాకు ఈ స్కూల్ బిల్డింగ్ కడితే చాలా సంతోషం పడతాము మేము. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం మర్రిపల్లి పంచాయతీ తాలూకా గంగన్న దొరవలస గ్రామంలో ప్రస్తుతం మనమైతే ఉన్నాము. ఈ గ్రామంలో చూసుకుంటే ప్రధానంగా ప్రాథమిక పాఠశాల అయితే మాత్రం ఎప్పటికి కూడా నోచుకోలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో అయితే ఈ ప్లేస్లో మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్లోనే ప్రాథమిక పాఠశాల అయితే ఉండే పరిస్థితి కనిపించింది. గత 3 సంవత్సరాలుగా అయితే మాత్రం ఈ యొక్క పాఠశాలను అయితే ఈ ప్రాంతం నుంచి అయితే మాత్రం దీన్ని తొలగించి మళ్ళీ ఈ ప్లేస్లో కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేయాలనే ఆలోచన అయితే పెట్టారు. నాడు నేడు పథకంలో 2వ విడత కింద ప్రాథమిక పాఠశాలకు సుమారుగా 35,60,000 వరకు అయితే ఆ రోజు నాడు నేడులో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే పూర్తి చేయాలని అయితే ఆ రోజు అనుకున్నారు. ప్రధానంగా మనం చూడొచ్చు ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ దగ్గర అయితే మనం ప్రస్తుతం మనం చూడొచ్చు. ఈ యొక్క ప్రాంతంలో మాత్రం ఇప్పటికే ఇక్కడ పునాదులు మాత్రమే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓన్లీ పిల్లర్లు వేసి పునాదులు మాత్రం కనిపిస్తుంది. దీనికైతే చుట్టూ ప్రహరీ గోడ అయితే మాత్రం ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే వీళ్ళకి ప్రధానంగా పిల్లలకైతే మాత్రం ముందుగా అయితే బాత్రూమ్లు అయితే మాత్రం కన్స్ట్రక్షన్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ స్కూల్కి సంబంధించిన ఒకవైపు చూసుకుంటే ఓన్లీ అక్కడ బాత్రూమ్ కన్స్ట్రక్షన్ మాత్రం పక్క కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే పిల్లలకైతే వంటశాల ఇక్కడ పక్కనే ఉన్నటువంటి వంటశాల అయితే కనిపిస్తుంది. ఇదే వంటశాలకి అయితే మాత్రం వీళ్ళకి ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకైతే మాత్రం ఒక తరగతి గదిగా మారే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మనం చూడొచ్చు. ఎప్పటికి కూడా పిల్లలైతే మాత్రం ప్రజెంట్ అయితే ఈ రోజు ఇక్కడికి రాలేదు, కానీ మనమైతే మాత్రం చూడొచ్చు. పిల్లలకైతే మాత్రం ఈ యొక్క ఇదే వాళ్ళకు తరగతి గది చూడొచ్చు. ఇది ఒక వంటగది. ఈ వంటగదే వాళ్ళకి తరగతి గదిలా ఈ చిన్న గదిలోనే అయితే మాత్రం పిల్లలకైతే మాత్రం 1-2 తరగతులకైతే మాత్రం ఈ యొక్క గదిలోనే క్లాసులు అయితే బోధించే పరిస్థితి కనిపిస్తుంది. అయితే చూసుకుంటే మనం ఇక్కడ నుంచి చూడవచ్చు. ఒకవైపు అయితే టీచర్ కూర్చుంటారు, మరోవైపు అయితే పిల్లల కోసం బెంచ్ కూడా వేసే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా మనం చూడవచ్చు. ఇక్కడైతే మాత్రం ఇక్కడ కొబ్బరాకులతో ఇక్కడ అయితే పందిరి అయితే వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ కొబ్బరాకుల పందిరే మనం చూడవచ్చు. మన బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఈ కొబ్బరాకుల పందిరి కింద అయితే పిల్లల్ని అయితే పెట్టి ఇక్కడే మాత్రం క్లాసులు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం ఇక్కడ కూడా చూడవచ్చు. ఒక కర్ర చైర్లు అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. కర్ర చైర్లతో పాటు ఇక్కడ బల్లలు కూడా అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసి పిల్లలకైతే మాత్రం ఈ యొక్క ప్రాంతం నుంచి అయితే మాత్రం క్లాసులు చెప్పే పరిస్థితి కనిపించింది. నిన్న ఈ యొక్క స్కూల్ అయితే మళ్ళీ అడవిడిగా దీన్ని తరలించాలనే ఆలోచనతో మరి ఇక్కడికి వచ్చినటువంటి మండల అధికారులు కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు, మళ్ళీ ఈ యొక్క ప్రాంతానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడి నుంచి అయితే ఊర్లో ఉన్నటువంటి ఒక అద్దె భవనాలు అయితే మాత్రం తీసుకుని అద్దె భవనాల్లో పెట్టామని చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ఈ యొక్క స్కూల్కి అయితే మాత్రం ఎప్పటికి కూడా అసలు ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉంటుందనేది మాత్రం ఎవరు అనుకోలేదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇప్పుడు చూడొచ్చు. ఇదైతే మాత్రం కొబ్బరాకులతో మాత్రం ఈ యొక్క ప్లేస్ అయితే కనిపిస్తుంది. కొబ్బరాకులతో ఒక పందిరేసి ఈ పందిరి కిందనే ఆ పిల్లలకైతే మాత్రం 1-2 తరగతులకైతే ఈ ప్రాంతంలో చదువు చెప్పే పరిస్థితి కనిపించింది. అయితే ఈ యొక్క పిల్లలకైతే ఇంత దౌర్భాగ్య పరిస్థితి మాత్రం ఉన్నదని చెప్పుకోవడం చాలా బాధాకరమైన విషయం కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే సాలూరు కాన్స్టిట్యున్సీ ఇక్కడ మంత్రి ఉన్నటువంటి నియోజకవర్గం, ఈ మంత్రి ఉన్న నియోజకవర్గంలోనే ఇటువంటి సమస్యలు తలెత్తడంతో అందరూ కూడా నివ్వెరపోయేటట్లయితే మాత్రం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్కూల్ అయితే మాత్రం ఎక్కడైనా సరే వేగంగా ఈ యొక్క పనులు అయితే వేగంగా చేసి పిల్లలకైతే మాత్రం యథావిధిగా ఇక్కడ తరగతులు అయితే పూర్తి చేయవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్కూల్ పూర్తి అవ్వకపోవడంతో గతంలో చూసుకుంటే 40 మెంబర్స్ వరకు పిల్లలు ఉండేవాళ్ళు. ఈరోజు చూసుకుంటే ప్రధానంగా 28 మంది మాత్రమే పిల్లలైతే ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. అయితే ఏదేమైనా సరే త్వరగా ఈ యొక్క స్కూల్ని అయితే మాత్రం పూర్తి చేసి అయితే మాత్రం పిల్లలకైతే మాత్రం ఇక్కడ చదువు చెప్పేటట్లు చూడాలని అయితే మాత్రం ఈ యొక్క గ్రామవాసులు అయితే మాత్రం అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.
ఏదైతే ఈ ప్రాథమిక పాఠశాల ఉందో ఆ పాఠశాలకు సంబంధించినటువంటి పిల్లలైతే మనం చూడొచ్చు. ఇక్కడైతే ఒక గ్రామంలో ఉన్నటువంటి అది కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి ఆ ఇంట్లో ఇప్పుడైతే మాత్రం అందులో క్లాసులు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ ఈ యొక్క బిల్డింగ్ అయితే మాత్రం కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కానీ ఆల్రెడీ పాతబడిపోయేటట్లయితే కనిపిస్తుంది. అయితే ఈ పిల్లలు అయితే మాత్రం వాళ్ళ అవస్థలు ఏ విధంగా ఉన్నాయి, ఆ ఇబ్బందులు ఏ విధంగా పడుతున్నారని చెప్పేసి వాళ్ళని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. బాబు నాన్న చెప్పురా నాన్న, నీ పేరేంట్రా? దీక్షిత్ కుమార్. దీక్షిత్ కుమారా? ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. 5th క్లాసా? చెప్పు. మాకు స్కూల్ బిల్డింగ్ లేదు, మేము వేరే వాళ్ళ ఇంట్లో చదువుకుంటున్నాము. మాకు ఈ స్కూల్ బిల్డింగ్ కడితే International lab facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. చాలా సంతోషం పడతాము మేము. ఓకే, మీరు చెప్పు బాబు, మీకేమనిపిస్తుంది? ఇక్కడ చదువుకుంటున్నారు కదా, ఇక్కడ మీకు ఎలా ఉంది? స్కూల్ బిల్డింగ్లో బాగుంది, ఇక్కడ మీకు బాగుందా? పేరేంటి? వరుణ్ తేజ. మీకు స్కూల్ బిల్డింగ్లో బాగుంది, ఇక్కడ బాగుందా? స్కూల్ బిల్డింగ్లో. అప్పుడు నువ్వు చిన్నప్పుడు స్కూల్ బిల్డింగ్లో చదువుకున్నావా? అక్కడే చదువుకున్నావా? అవును, 3rd క్లాస్. మీ పేరేంటి? శర్మిలాదేవి. మీ స్కూలు అక్కడ కట్టలేదు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మా స్కూల్ వస్తే బాగా సంతోషం పడతాం. ఈ అంగన్వాడీ భవనంలో 1, 2, 4 తరగతులకైతే క్లాసులు అయితే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ యొక్క అంగన్వాడీలో నిన్నటి నుంచి ఏదైతే నిన్న ఈ యొక్క ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన వార్తలు ఎప్పుడైతే వచ్చాయో దీంతో ఆ అధికారులు అయితే మేల్కొని వీళ్ళనైతే మాత్రం తాత్కాలికంగా ఇక్కడ ఈ యొక్క ఏదైతే అంగన్వాడీ కేంద్రం ఉందో ఈ అంగన్వాడీ కేంద్రం భవనాల్లో వీళ్ళకైతే క్లాసులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకసారి ఆ పిల్లల మాటల్లోనే వాళ్ళ యొక్క కష్టాలు ఏ విధంగా ఉండి ఏ విధంగా ఇబ్బంది పడ్డారని చెప్పేసి ఆ పిల్లల మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 4th క్లాస్. బాలకృష్ణ. పందిరి కింద చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది. స్కూలు త్వరగా కడితే మేము చాలా బాగా చదువుకుంటాం. అంగన్వాడీలో. ఎప్పటి నుంచి అంగన్వాడీలో ఉన్నారు మీరు? నిన్నటి నుంచి. అంతవరకు ఎక్కడ ఉండేవాళ్ళు? అక్కడ పాకలో ఇబ్బందిగా ఉండేది. అక్కడ వర్షం వస్తే కారిపోయేది. అక్కడ వర్షం వస్తే కారిపోతుంది, ఎండ ఎక్కితే ఎండిపోయేది. ఏం చేస్తాను బాగోలేదని వచ్చాను. ఇక్కడ ఎక్కడ చదువుతాను? అంగన్వాడీ. అంగన్వాడీ చదువుతానువా? ఏ క్లాసు? 2వ క్లాసా? నా పేరు లోకేష్. చెప్పు. 4th క్లాస్. బాకీ పాకలోడా ఇబ్బంది కొద్ది, అందుకే అంగన్వాడికి వచ్చేసాం. ఎప్పటి నుంచి ఇక్కడ చదువుతాను? నిన్నటి నుంచి. నిన్నటి నుంచి అంగన్వాడీలో ఉన్నావా? అంతకు మునుపు అక్కడే. ఎన్ని రోజులు అక్కడ మీరు చదివినారుగా? 20 రోజులు. 20 రోజులు పూట అక్కడే ఉన్నారా? సరే. వర్షం వస్తే ఆ వాటర్ పార్క్కి వెళ్ళిపోయారు. గంగన్న ద్వారా వలస సంబంధించినటువంటి వాసి అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనడి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ స్కూల్ ఎప్పుడు దీన్ని కొలాప్స్ చేశారు? అసలు మళ్ళీ దీన్ని రీకనెక్షన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? అసలు ఏం జరిగింది ఇక్కడ? దగ్గర 2 సంవత్సరాల వరకు అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇబ్బంది పడుతున్నాను ఇక్కడ పందిరేసి మొత్తం మీద ఏదో చేసాం పిల్లల తాలూకు తరపున చేస్తే నిన్న పెద్ద ఆఫీసర్లు వచ్చి పెద్దోళ్ళందరూ వచ్చి ఇలా పందిర్లు వేసుకొని స్కూల్ ఇలా చెప్పకూడదు అనేసి అంటే ఇవాళ నుండేమో మార్చాము అక్కడికి ఊళ్ళో అదే వాళ్ళు ఇల్లు అడిగేసి అంగన్వాడీ సెంటర్లో ఇవాళ కొంతమందికి పెట్టాము. మరి పని గట్ట తొందర చేసుకుంటే మాకు కొంచెం పిల్లలకి కొంచెం ఇదిగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర పెట్టాలంటే వాళ్ళు ఎన్ని రోజులు ఇస్తారు? ఎన్ని రోజులు ఇవ్వరు కదా. అలాగే ఊర్లో ఉన్న వాళ్ళం కాబట్టి బతిమాలుకొని ఏదో చేసుకుంటాను. బయట వాళ్ళు అయితే ఇచ్చేయరు కదా. మరి అది కొంచెం ఏదో మాకు ఈ స్కూల్ కొంత తొందరగా ఇచ్చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఎంతమంది పిల్లలు చదువుకునేవాళ్ళు? మొన్నటి వరకు అయితే 42 అందరు ఉండేవారు. ఇప్పుడు దగ్గర 30 మంది చిల్లర ఎంతమంది ఉన్నట్టున్నారు. అది మనకు పూర్తిగా తెలియదు.
అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ స్కూల్ కన్స్ట్రక్షన్ అవ్వట్లేదో ఈ కారణంగా పిల్లలు కూడా తగ్గిపోండ్రు. ఈ సంవత్సరం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక 6గురికి 7గురికి బయటికి తీసుకెళ్ళిపోయారు. స్కూల్ సరిగ్గా లేకపోవడమే, స్కూల్ సరిగ్గా లేకపోవడం పిల్లలు తీసుకెళ్ళిపోండ్రు. మరి ఇలాగుంటే ఎవరు వస్తారండి ఇక్కడ? ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ ఏ ఏ తరగతులకి ఇక్కడ క్లాసులు ఏమైనా ఐడియా ఉందా మీకు? 2 టీచర్లు ఉన్నారు. ఒక ఆయనేమో ఇక్కడ చెప్పారు, ఒక ఆయనేమో ఆ ఇల్లు కనపడుతుంది కదా, ఆ ఇంట్లో చెప్తారు. ఇప్పుడు ఒక అంటే ఈ పందిరి కింద ఎంతమంది పిల్లలకి ఇక్కడ చెప్పేవాళ్ళు? ఈ పందిరి కింద దగ్గర 15-16 మంది వరకు చెప్పారు. అక్కడ ఒక 15-16 మంది వరకు అక్కడ చెప్తుంటారు. 2 టీచర్లు ఉన్నారు. ఈవేళేమో అంగన్వాడీ సెంటర్కి షిఫ్ట్ చేస్తున్నాం, ఇక్కడ నుండి వద్దని సార్. ఈ నాడు నేడు పథకం కింద దీన్ని తీసుకున్నారా? నాడు నేడు పథకం కింద తీసుకుంటుంది, టీచర్సే ఇచ్చేసారు. అంటే నాడు నేడు కింద తీసుకుని టీచర్సే దీన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి పెడుతున్నారు. హాల్ చేశారు. ఇది చూసాం కదా, గంగన్న దొరవలస ప్రాథమిక పాఠశాల పరిస్థితి అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ఒకటి అంగన్వాడీ కేంద్రంలో ప్రధానంగా చూసుకుంటే అందులో 10 మంది విద్యార్థులు అయితే అక్కడ వాళ్ళకైతే బోధన కార్యక్రమాలు అక్కడైతే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే మనం చూసుకుంటే ఒక ప్రైవేటు ఇల్లు అయితే మాత్రం తీసుకొని ఆ యొక్క ఇంట్లోనైతే 18 మందికి పిల్లలకైతే మాత్రం ఆ యొక్క ప్లేస్లో అయితే బోధన అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇందులో ప్రధానంగా 1, 2, 4 తరగతుల వరకు అయితే అంగన్వాడీ కేంద్రంలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 3, 5 తరగతులకైతే ఈ ప్రైవేట్ ఏదైతే తీసుకుని ఒక ఇల్లు అయితే తీసుకుని ఉన్నారో ఆ ఇంట్లోనైతే బోధన జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజుల్లో కూడా ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి మాత్రం ఎదుర్కొంటున్నారంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ సాలూరు నియోజకవర్గం అంటేనే గతంలో చూసుకున్నా సరే ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా మినిస్టర్ అయితే మాత్రం ఈ యొక్క నియోజకవర్గాన్ని కంటిన్యూగా వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో పీడికి రాజన్న ద్వారా అయితే మాత్రం మినిస్టర్గా ఉన్న టైంలో మాత్రం ఇది ఒక శాంక్షన్ అయ్యే పరిస్థితి కనిపించింది. అప్పుడైతే అసలు ఏమాత్రం కూడా అసలు అభివృద్ధి కార్యక్రమం అసలు పరిస్థితి కనిపించింది. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే గుమ్మడి సంజయ్ రాయ్ అయితే మాత్రం మళ్ళీ ఇదే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మళ్ళీ ఈరోజు రాష్ట్ర మంత్రికి అయితే మాత్రం ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా ఎటువంటి పనులు కూడా నోసలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 20 రోజులుగా అయితే మాత్రం పిల్లలు మనకు కనిపిస్తున్నటువంటి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఇక్కడ ఈ కొబ్బరి పాకల వేసైతే మాత్రం ఉంది, ఈ కొబ్బరి పాకల కింద పిల్లలకైతే బోధన కార్యక్రమాలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపించింది. అయితే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క నాడు నేడు సెకండ్ విడతలో మాత్రం 35,60,000 రూపాయలు అయితే మాత్రం ఈ యొక్క ప్రాథమిక పాఠశాలకైతే శాంక్షన్ అయ్యింది. అయితే ఈ క్రమంలో చూసుకుంటే దానిలో భాగంగా 8 లక్షల వరకు అయితే మాత్రం మొదటి విడతకి అయితే మాత్రం చూసుకుంటే ఒకవైపు వంటశాల ఉందో వంటశాలతో పాటు ఆ ఫౌండేషన్తో పాటు ఏదైతే పిల్లలకు సౌకర్యవంతమైనటువంటి బాత్రూమ్లు అయితే ఉన్నాయో బాత్రూమ్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. మిగతా అయితే బిల్లు అయితే రాకపోవడంతో ఏదైతే గుత్తదారులు ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఈ యొక్క సంబంధించినటువంటి ఈ కాంట్రాక్ట్ సంబంధించి కావచ్చు, ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి కావచ్చు తాత్కాలికంగా ఆపివేయడంతో ఈరోజు పిల్లల పాటు అయితే మాత్రం శాపంగా మారిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క సమస్యను అయితే మాత్రం అవి వేగంగా పూర్తిగా చెందితే పిల్లలైతే మాత్రం యథావిధిగా మా యొక్క పాఠశాలలో మేము వెళ్ళి చదువుకుంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రాథమిక పాఠశాలకి ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడైతే మాత్రం 2 టీచర్లు అయితే మాత్రం ఉన్నారని చెప్పొచ్చు. ఆ 2 టీచర్లు కూడా ఒకరైతే మాత్రం 1, 2, 3 తరగతులకు ఒకరు చెప్తున్నారు. అదేవిధంగా మరొకరు చూసుకుంటే 3, 4 తరగతులకి అయితే ఇంకో టీచర్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో చూసుకుంటే 40 మెంబర్స్ పైన అయితే మాత్రం ఈ యొక్క గ్రామంలో పిల్లలైతే చదువుకున్న పరిస్థితి కనిపించింది. ఈరోజు చూసుకుంటే గణనీయంగా అయితే మాత్రం ఈరోజు సుమారుగా 28 మంది పిల్లలు అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం స్టిల్లో చదువుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే అంతకంత కూడా ఈరోజు మరోవైపు చూసుకుంటే ఉన్నత విద్యాధికారులు అయితే మాత్రం ఆల్రెడీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి స్టూడెంట్స్ సంఖ్య పెంచాలి అంటుంటే ఇటువంటి పరిస్థితులు అయితే మాత్రం ఒకవైపు కనిపిస్తుంది. పిల్లలు అయితే మాత్రం ఎవరు కూడా జాయిన్ అవ్వడానికి అయితే మాత్రం ఇష్టపడలేని పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కనీసం వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఉంటే కదా పిల్లలైనా సరే వచ్చి చదువుకోవడానికి అన్ని విధాలుగా బాగుంటుందని ఆయా ప్రజలైతే మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఆ యొక్క గ్రామవాసులు అయితే మాత్రం ఒకటే కోరుతుందో మాకు ప్రధానంగా ఏదైతే మాకు ఇక్కడ ప్రాథమిక పాఠశాల ఉందో ఈ పాఠశాల మాత్రం మాకు నీట్గా యథావిధిగా అయితే మాత్రం పాత పద్ధతులు ఏ విధంగా ఉండదు అదేవిధంగా మళ్ళీ కట్టిస్తే మాత్రం చాలా సంతోషిస్తామని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV సాలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.